హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అండి, ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అండి. అంటే మనం ఒక లిస్ట్ ఇస్తామండి, ఆ లిస్ట్ కూడా యూజర్ దగ్గర నుంచే తీసుకుంటాము. ఆ లిస్ట్లో నుంచి ఒక మ్యాక్సిమము ఒక మినిమం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ప్రోగ్రామ్ ద్వారా. సో ఇది మన కాన్సెప్ట్ అండి. సో యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏం చేయాలి, అవుట్లైన్ చేసుకోవాలండి. సో అవుట్లైన్ చేసుకుందామండి. అవుట్లైన్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, వ్యాలిడేషన్స్ రాసుకో, యూజర్ ఇన్పుట్కి వ్యాలిడేషన్ రాయాలండి. సో పాయింట్ అది రాద్దామండి, వ్యాలిడేషన్ ఫర్ ఇన్పుట్స్ అండ్ సెకండ్ వ్యాలిడేషన్ రాసిన తర్వాత ఒక లిస్ట్ని అపెండ్ చేయాలండి. అపెండ్ లిస్ట్ అని రాద్దామండి. అండ్ లిస్ట్ ఓకే, అంటే ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నీ అపెండ్ చేయాలన్నమాట. అపెండ్ అని రాద్దాము. అపెండ్ అని రాసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి అపెండ్ చేసిన లిస్ట్లో నుంచి ఫ్రమ్ లిస్ట్ ఫైండ్ మ్యాక్స్ అండ్ మిన్ నెంబర్ అండ్ ఇది మనం చేయవలసిన పని. సో ఫస్ట్ పని ఏంటి, వ్యాలిడేషన్ రాసేద్దామండి. సో బిఫోర్ మెయిన్ ఫంక్షన్ పెట్టే బదులు ముందు డెఫ్ ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చుకోవాలి కదండి. డెఫ్ మ్యాక్స్ మిన్ అని ఇద్దామండి, ఎందుకంటే మనం అదే కదా చూస్తున్నాము. మనకు సూటబుల్గా నేమ్స్ పెట్టుకుంటే మంచిదండి, మనకి గుర్తుంటుంది ఫంక్షన్ రాసేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళు చూసినప్పుడు కానీ, ఇతను ఇది చేశాడు ఇతను ఇది చేశాడు అని ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో మ్యాక్స్ మిన్ అనే ఫంక్షన్కు నేను వాటి పేరు పెట్టానండి. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇన్పుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్పుట్ వ్యాలిడేషన్ తీసుకోవాలి కదండి. ఇన్పుట్ అసలు ఫస్ట్ నెంబర్స్ ఎంటర్ చేస్తేనే కదా యూజరు మనం ముందుకెళ్తాము. సో దానికంటే ముందు ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తాడు అనేది తీసుకోవాలండి. అంటే ఎన్ని నెంబర్స్ అంటే ఒక 5 నెంబర్స్లో అవుట్ ఆఫ్ మ్యాక్స్ అండ్ మిన్, అవుట్ ఆఫ్ 5 నెంబర్స్లో మ్యాక్స్ అండ్ మిన్ పిక్ చేయాలి అని, లేకపోతే అవుట్ ఆఫ్ 10 నెంబర్స్లో మ్యాక్స్ అండ్ మిన్ పిక్ చేయాలి, లేకపోతే అవుట్ ఆఫ్ 15 నెంబర్స్, అలాగా ఒక నెంబర్ అంటూ ఉండాలి కదండి, టోటల్ నెంబర్ లిస్ట్. సో ఆ లిస్ట్ని ఫస్ట్ తీసుకోవాలండి మనం ఇప్పుడు. సో దానికి మనం పేరేం పెడదాం అంటే నెంబర్_కౌంట్ అని పెడదాం. నెంబర్_కౌంట్లో ఇన్పుట్ తీసుకుందామండి, వ్యాలిడేట్ చేస్తుందాము. అది కూడా మనం అన్ని ఫీల్డ్స్ని ఒకసారి రాసామంటే ప్రతిసారి ఈ వ్యాలిడేట్ ఎర్రర్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ రన్ అయిపోతుందండి. ఎంటర్ ది నెంబర్ కౌంట్ అని రాద్దామండి. అంటే మనం ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము అన్న కౌంట్ అనమాట. సో తీసేసుకున్నాము, మనకి ఎంటర్ చేయగానే ఆ కౌంట్లోకి ఆ ఫిగర్ వచ్చేస్తుంది. సో దీని తర్వాత ఒక వేరియబుల్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ నెంబర్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని రాశాను అనుకోండి. ఓకే, నేను 10 రాసింది 10 టైమ్స్ నా కోడ్ రన్ అవ్వాలి అంటే ఎక్కడో ఒకటి ఏదో ఒకటి ఉండాలి కదండి, ఒక ఆప్షన్ ఉండాలి. సో ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక డిఫాల్ట్గా ఒక వేరియబుల్ తీసుకుందామండి. n=0 అని రాద్దాం. అంటే 0 దగ్గర నుంచి 10 వరకు రన్ అవ్వాలి ఒకటి తీసుకున్నానండి, ఒక వేరియబుల్. అండ్ అలాగే ఒక లిస్ట్ తీసుకోవాలి కదండి, n-లిస్ట్ అని రాసుకుందాము. n-లిస్ట్ అని రాసుకొని మీకు తెలుసు కదండి స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు లిస్ట్ అంతా మనం దాంట్లో అపెండ్ చేస్తాము. సెకండ్ది వచ్చి n-లిస్ట్ అనే దాంట్లో అపెండ్ చేస్తామంటే లిస్ట్ అంతా అందులో స్టోర్ చేస్తాము. n=0 అని ఎందుకు పెట్టామంటే మనం చేసే పని పైన కౌంట్ నెంబరు 0 దగ్గర నుంచి ఆ కౌంట్ నెంబర్ వరకు ఎండ్ అవ్వడం కోసం అక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. అర్థమైందండి మీకు? నాకు తెలిసినంత వరకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే నాకు తెలిసిందే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ వైల్ ఫంక్షన్ రాద్దామండి. వైల్ ఫంక్షన్లో ఎందుకంటే వైల్ ఫంక్షన్ చూస్ చేసుకున్నాను, వైల్ ఫంక్షన్ను కౌంట్ చేస్తుందండి మనం ఇచ్చే నెంబర్ వరకు. సో వైల్ n అంటే 0 అండి. ఇక్కడ చూడండి 0 దగ్గర నుంచి ఎంత నెంబర్ కౌంట్ అంటే నెంబర్ ఇస్తున్నాను కదండి నేను, ఆ నెంబర్ కౌంట్ 5 ఇస్తే 5, 10 ఇస్తే 10. సో 0 దగ్గర నుంచి 10 వరకు వెళ్ళమని చెప్పానండి నేను. అంటే 10 లోపే ఉండమన్నాను కదా, 10 దాటి వెళ్ళొద్దని చెప్పాను. సో ఫర్ 10 అంటే 10 ఇస్తే నెంబర్ కౌంట్ 10 ఇస్తే,
అదే నెంబర్ కౌంట్ 5 ఇచ్చారంటే 5 కంటే లోపే ఉంటుంది అనమాట, 5 దగ్గరే ఉంటుంది, 5 దాటి వెళ్దాం. సో అందుకని ఇలాగా లెస్ దెన్ నెంబర్ కౌంట్ అని ఒకటి ఇచ్చాను అనమాట వైల్ లూప్లో. వైల్ లూప్ అంటే ఏంటి, మనం ఇచ్చేది ఏదైనా సరే లూప్లో తిరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ నేను ఇన్పుట్ ఫీల్డ్ ఇస్తానండి, నేను ఎంటర్ చేసే నెంబర్స్ అనమాట ఇవి, మనం ఎంటర్ చేసే నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్ ఫీల్డ్ అండి ఇది. సో ఇక్కడ కూడా వ్యాలిడేట్ చేద్దామండి ఈ ఫీల్డ్ని చేసి ఎంటర్ నెంబర్ అని రాస్తానండి. సో ఎంటర్ నెంబర్ అని రాసి వ్యాలిడేట్ చేస్తున్నానండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకు లిస్ట్ వచ్చిద్దండి, మనం ఎంటర్ చేసే ప్రతి లిస్టు వస్తుందండి. వచ్చిన దాన్ని అపెండ్ చేయాలి. అపెండ్ ఎందుకు చేయాలి, లిస్ట్లోకి అపెండ్ చేయాలి. సో లిస్ట్లోకి అపెండ్ చేయాలంటే nlist డాట్ అపెండ్, ఏది అపెండ్ చేయాలి, మనం ఎంటర్ చేసిన నెంబరు. సో నేను నెంబర్ని అని రాసి నెంబర్లో వేరియబుల్ నెంబర్ తీసుకున్నానండి, ఇక్కడ ఇన్పుట్ నెంబర్ చూసారా, ఈ వేరియబుల్ నెంబరు అందులో తీసుకుని అపెండ్ చేశాను. అపెండ్ చేసిన తర్వాత ఇప్పుడు 0ని 1 చేయాలి. ఎందుకంటే 0ని 1 చేయాలి అని అంటే, మనం 0ని 1 చేయకపోతే అది ఇన్ఫినిటీగా లూప్ రన్ అయిపోతూ ఉంటుంది దేనికి సంబంధం లేకుండా. సో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి వైల్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత తీసుకుంటే ఒక నెంబర్ని తీసుకుని దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి, ఒక నెంబర్ని ఇంప్రూవ్మెంట్. అప్పుడు ఇంక్రిమెంట్ ఎలా చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు సో n+1 అంటే ఒకసారి తిరిగిన తర్వాత, ఒకసారి పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఫంక్షన్ అంతా రన్ అయితే సెకండ్ టైం రన్ అయినప్పుడు +1 పెట్టు అని చెప్పేసి నేను చెప్తున్నానండి. సో ఇక్కడికి ఫంక్షన్ క్లియర్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, సో మనకి n+ వచ్చేసింది, లిస్ట్ వచ్చేస్తుంది, అలాగే n+1 అయిపోతుంది. సో ఇప్పుడు మనం అపెండ్ అయిన లిస్ట్ని ప్రింట్ చేద్దామండి. సో ఇక్కడ ఫార్మాట్ చేద్దామండి, nlist అండి ఈజ్ టోటల్ లిస్ట్ అండి, సారీ స్పెల్ మిస్ట్, టోటల్ లిస్ట్ అండి. ఓకే, మనకి లిస్ట్ ప్రింట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లిస్ట్లో n అనే దాంట్లో n లిస్ట్లో టోటల్ నెంబర్స్ ఏవైతే ఎంటర్ చేసామో అన్నీ అందులో సేవ్ అయ్యి ఉంటాయండి. సో ఇప్పుడు అందులో నుంచి మనం మ్యాక్స్ మిన్ తీద్దామండి. సో మ్యాక్స్ నెంబర్ ప్రింట్ చేద్దాము, మ్యాక్స్ nlist మ్యాక్స్ అని చిన్న ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో మ్యాక్స్ నెంబర్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఒక మెసేజ్ రాద్దామండి, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం మనకి మ్యాక్స్ నెంబర్ అండ్ అలాగే మిన్ nlist మినిమం నెంబర్ అండి. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ మిన్ నెంబర్ రాసామండి. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేద్దాం, మ్యాక్స్ _min అండ్ కాల్ అయిపోయిందండి ఫంక్షన్. ఇప్పుడు మనం అనుకున్నదంతా క్లియర్గా అందులో పెట్టేసాం. ఇప్పుడు ఎంటర్ చేసి రన్ చేద్దామండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి, అంటే 6 నెంబర్స్ ఎంటర్ చేయడానికి అనమాట. సో 6 అని రాశారంటే 6 అని రాగానే 6 టైమ్స్ నాకు ఈ లూప్ రన్ అవుతుంది అనమాట. చూడండి ఎగ్జాంపుల్ 5 6 2 1 3 7 8 7. చూసారండి, నేను ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా 5 6 2 1 3 7 అన్నీ కూడా లిస్ట్లోకి వచ్చేసిందండి. ఆ లిస్ట్లో నుంచి మ్యాక్సిమం నెంబర్ ఎంత 7, కాబట్టి 7 ఈజ్ ఏ మ్యాక్సిమం నెంబర్. మినిమం నెంబర్ ఎంత 1 ఈజ్ ఏ మినిమం నెంబర్. మళ్ళీ ఒకసారి రన్ చేద్దామండి. ఇది చూడండి, నేను 55 66 82 41 65 ఎంటర్ చేశానండి. అది లిస్ట్ అనమాట, టోటల్ లిస్ట్. దాంట్లో 82 ఈజ్ ఎ మ్యాక్సిమం నెంబర్ అండ్ 41 ఈజ్ ఎ మినిమం నెంబర్. అంతేనండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియదు ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.